సినిమా అయితే అసలు 5/5. నాకు ఒకవేళ స్కేల్ ఇచ్చినా నేను అంత కొలవలేను. అసలు ఇంత రియాక్షన్, ఇంత ఎపిక్ క్లిఫ్ హ్యాంగర్స్ ఇచ్చి అసలు ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే ఆసమ్ అసలు. ఏ క్యారెక్టర్ మంచిగా అనిపించింది అంటే ఏమని చెప్తాం అన్న, సినిమా అసలు మార్వెల్ అన్న అది. ఆర్జీవీ క్యారెక్టర్ ఒక 1 minute వస్తుంది, ఇట్స్ ఫన్ క్యారెక్టర్. ఆర్జీవీ, రాజమౌళి, ఇట్స్ ఫన్ క్యారెక్టర్. ఎందుకంటే దేవర్ మెంట్ టు బి ఫన్ క్యారెక్టర్స్. ఆ ఇద్దరు డైరెక్టర్స్ చూడండి అన్న, సినిమా చూసిన తర్వాత మాట్లాడుతున్నాను. సినిమా గురించి హైలైట్ అంటే మహాభారతం విఎఫ్ఎక్స్ సీన్స్ అన్న, అసలు పిచ్చెక్కించేసారు, క్రేజ్ అసలు. బుజ్జి క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది. అసలు సినిమాలో నీకు ఏమేమి కావాలో ఎంటర్టైన్మెంట్ ఉంది, నీకు కావాల్సిన నాలెడ్జ్ వస్తుంది, ఎవ్రీథింగ్ ఇస్ సెట్ దేర్. కమల్ హాసన్ అసలు నేను నార్మల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను నార్మల్గానే అసలు కమల్ హాసన్ని ట్రైలర్ చూసిన వెంటనే కట్ అయిపోయాను. వస్తుంది అదే క్లైమాక్స్. ఆర్జీవీ కొంచెం కామెడీ లాగా ఉంటుంది. ఆర్జీవీది ఒక గెటప్ వేసింది ఆర్జీవీ. గుడ్డే బాగుంది సినిమా. సూపర్ హిట్ టాక్ అస్సలు. బాహుబలి లాగానే ఉంటుంది సినిమా. కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ వస్తుంది, కానీ క్లైమాక్స్ మాత్రం ఇరగదీసేసిన సినిమా. సూపర్ ఉంది సినిమా, ఇచ్చి పడేసిన సినిమా. నిజంగా నాగాశ్విన్ మెచ్చుకోవాలి, చాలా బాగా తీసిండు నాగాశ్విన్ మాత్రం. నిజంగా నాగాశ్విన్ మంచిగా వేసిండు. ఇంకా అమితాబ్ బచ్చన్ వాయిస్ మార్బులెస్ అస్సలు. అమితాబ్ బచ్చన్ తర్వాత ప్రభాస్ అని చెప్పుకోవాలి. అమితాబ్ బచ్చన్ మాత్రం అస్సలు తగ్గలేడు. హైప్ కోసం చూడొచ్చు, పెద్ద నార్మల్ ఉన్నాయి. ప్రభాస్ అన్నీ కనెక్టెడ్ ఉన్నాయి చాలా. ఆఫ్టర్ 900 years తర్వాత జరిగేది మొత్తం టెక్నికల్గా మొత్తం చూపించారు. మీరు చూస్తే అర్థమవుతుంది. మూవీ మాత్రం క్రేజీ ఉంది. 100 days పక్కా ఖచ్చితంగా. 2000 అన్ని సీన్స్ హైలైట్, అందరు క్యారెక్టర్స్ హైలైట్, చాలా బాగున్నాయి. విజయ్ దేవరకొండ ఉన్నాడు, అందరు ఉన్నారు. చాలా ఆర్జీవి గారు చాలా క్రేజీ. ఆర్జీవి కూడా చాలా క్రేజీ, చాలా బాగుంది. అందరు చాలా క్యారెక్టర్స్ కవర్ అయ్యాయి. నో అలా ఏం లేదు, జస్ట్ కొంచెం ఫన్గా వెళ్ళింది. అండ్ లేటర్ తర్వాత బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం గూస్ బంప్స్. క్లైమాక్స్ పీక్స్. ఇంకా ప్రభాస్ ని ఇంకో క్యారెక్టర్ రివీల్ చేశారు. ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది, పక్కా బ్రేక్ అవుతుంది. అన్ని రికార్డ్ బ్రేక్ అయితే 2000 crores పక్కా ఖచ్చితంగా వస్తుంది. చాలా బాగుంది. యాక్టివ్గా ఉన్నారు. యాక్చువల్లీ ప్రభాస్ యాక్టివ్గా ఉంది, కామెడీ ఉంది. సూపర్. హాలీవుడ్ కామెడీ డైలాగ్స్ ఉండే. ప్రభాస్ బుజ్జి బాండింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా కొన్ని క్యామియో రూల్స్ ఉంటాయి మధ్యలో, చాలా సర్ప్రైజ్ అవుతారు వాటికి. ఆ మహాభారతం సీన్స్ అయితే ఎలివేషన్స్ వస్తాయి, గూస్ బంప్స్ లిటరల్గా. మహాభారతం సీన్స్ చాలా బాగుండే. అమితాబ్ బచ్చన్ చాలా డామినేటింగ్ ఉండే. ఆయనే చాలా మోస్ట్ ఆఫ్ ది సీన్స్ ఉండే, అంటే దేవుణ్ణి కాపాడే రోల్లో ఉన్నారు ఆయన. సో ఆయనకి ప్రభాస్కి మధ్యలో ఫైటింగ్స్ అన్నీ బాగున్నాయి. ఆర్జీవి ఉన్నారు. విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. గ్రాఫిక్స్ లెవెల్స్ కానీ అవన్నీ హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. అవి ఆ మెషిన్స్, అవి మూమెంట్. సినిమా డెఫినెట్గా నచ్చుతుంది అందరికీ. అఫ్ కోర్స్ కనెక్ట్ అవుతారు. బేసిక్ నాలెడ్జ్ ఉన్న మహాభారతం ఉంటే మటుకు వాళ్ళకి ఇంకా అర్థం అవుతుంది. పెట్టారు, చాలా బాగుంది, అర్థమవుతుంది. ఏమీ నాలెడ్జ్ లేకపోయినా వాళ్ళు సినిమా స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంటర్వెల్ ముందు సీన్, క్లైమాక్స్ సీన్స్ చాలా బాగుంటాయి. ఉంది, దానికైతే నిజంగా వేరే లెవెల్ ఉన్నారు. కామెడీ రోల్ కింద రాజమౌళి కూడా అలా ఉన్నారు. అవును, నిజంగా యూనివర్స్ 100% వర్కౌట్ అవుతుంది. బుజ్జి రోల్, ప్రభాస్ రోల్ మోస్ట్లీ కామెడీ కింద. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ పార్ట్ కంటే దీంట్లో ఈజీగా అర్థం అవుతుంది ఫుల్ స్టోరీ. నేను బాహుబలి చూసినప్పుడు ఫస్ట్ టైంలో నాకు అంత అర్థం కాలేదు, కానీ ఇది చాలా ఈజీగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బాగా కాంప్లికేట్ స్టోరీ ఈజీగా మంచిగా పోర్ట్రే చేశారు. 4/5 ఇస్తానండి. థ్యాంక్ యూ.